గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ నేనైతే కోటిలో ఉన్నాను. కోటిలో మీకు దొరకని వస్తువు అంటూ ఏది ఉండను నాకు తెలిసి. మీరు ఎక్కడైనా ఇబ్బంది పడవచ్చు, కానీ కోటిలో మాత్రం కరెక్ట్ ప్లేస్ పట్టుకుంటే మాత్రం అన్ని దొరికేస్తాయి. సో ప్రజెంట్ నేను ఇక్కడ బుక్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాను. అన్ని బుక్స్ దొరుకుతాయి కదా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇది సబ్వే బుక్ మార్కెట్ అన్నమాట. అండర్ గ్రౌండ్ లో మీకు మొత్తం బుక్ స్టాల్స్ ఉంటాయి. అండ్ మీకు దొరకని బుక్ ఉండదు. అన్ని టైప్స్ ఆఫ్ నావెల్స్, పోయట్రీకి సంబంధించినవి, సైకాలజీకి సంబంధించినవి, కాంపిటేటివ్ ఫీల్డ్, ఇంకా రకరకాల బుక్స్ అయితే దొరుకుతాయి. సినిమాలకు సంబంధించినవి, రైటింగ్, ఇవి ఎన్ని ఉంటాయో, సినిమాటోగ్రఫీ, ఇవన్నీ ఒకసారి మనం వెళ్ళి చూసేద్దాము. అండ్ ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాము రండి. ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఈ బ్రదరే ఆనంద్ గారు. బ్రదర్ చెప్తారా మాకు ఎలాంటి బుక్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పారు. ముందు సబ్వేలో ఎలా ఉండబోతుంది? సబ్వేలో ఒక 70-80 షాపులు ఉన్నాయి. 70-80 షాపులు ఉన్నాయి. ఆ షాపులన్నీ బిజినెస్ మంచిగా జరుగుతుంది. ఏంటంటే సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయింది. ఇంటర్ వాళ్ళవి, 10th వాళ్ళవి, డిగ్రీ వాళ్ళవి కూడా అవుతున్నాయి. ఏంటంటే మన దగ్గర స్కూల్ బుక్ నుంచి పీజీ లెవెల్ దాకా, ఇంటర్మీడియట్, ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నారాయణ, చైతన్య, ఆన్లైన్ మెటీరియల్ కూడా మేము పర్చేజ్ చేస్తాము, సేల్ కూడా చేస్తాం. సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ, ఐఐటి, అన్ని బుక్స్ నడుస్తాయి. ఏంటంటే ఇక్కడ వాళ్ళకు స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ ఏంటంటే మేము ఇస్తాము 50% డిస్కౌంట్ నాకు ఇస్తాం. దాని తర్వాత అయినా వాళ్ళ దగ్గర నుంచి 40% రిటర్న్ తీసుకుంటాం. ఒకసారి వెళ్తూ మాట్లాడదాం. మాకు చూపిస్తారా? సబ్వే కూడా చూపిస్తాను. రండి గైస్, ఒకసారి వెళ్దాం. చూడొచ్చు మనకి ఏంటంటే మనం అన్ని రకాల బుక్స్ ఉంటాయి మన దగ్గర. ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హన్మకొండ, కాకినాడ, అలా ఏంటంటే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారు. మంచిర్యాల, మహబూబ్ నగర్. అయితే ఈ స్టేట్ నుంచి ఇక్కడ చాలా మంది వస్తారు కాబట్టి మన దగ్గర అన్ని బుక్స్ దొరుకుతాయి అనమాట. చూడొచ్చు మనకి స్టార్టింగ్ నుంచే మొత్తం స్టార్టింగ్ నుంచి అన్ని షాప్స్ ఇవన్నీ బుక్ స్టాల్స్. చూడండి, ఇలా బుక్స్ పర్చేస్ కూడా చేస్తాం. ఇలా బుక్స్ ఈ సెకండ్ హ్యాండ్ అంటే స్టూడెంట్స్ చదువుకున్నారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ చదువుకొని రిటర్న్ ఇస్తారు అనమాట. రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఏంటంటే మళ్ళీ స్టార్ట్ కాగానే మళ్ళీ వేరే బుక్స్ ఇస్తారు. సర్కిల్ లాగా ఉంది కదా, చేంజ్ సర్కిల్. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి చూడండి. ఇది అండర్ గ్రౌండ్. ఐ థింక్ లైట్ కరెక్ట్ గా నావెల్స్ గానీ మీకు ఎట్లుంటది అంటే, ఇప్పుడు మన దగ్గర నావెల్స్ గానీ, జనరల్ బుక్స్ గానీ, ఇంకోటి అంటే దేవుని పుస్తకాలు, ఇంకోటి డివోషనల్, ఇంకోటి అంటే నావెల్స్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, ఇంకోటి కాలేజ్ బుక్స్ నుంచి మొత్తం పీజీ లెవెల్. నాకు ఒక సెపరేట్ ఆథర్ కి సంబంధించినవి కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉంటాయా? అన్ని అవైలబుల్. ఎస్పెషల్లీ నాకు మొత్తం ఇవన్నీ ఇవన్నీ ఆథర్స్, రైటర్స్, అవును కదా, ఇలా మొత్తం ఇవన్నీ షాప్స్ అన్నమాట. ఏంటంటే ప్రతి ఒక్క బుక్ డిఎస్సి గానీ, టెట్ గానీ, ఇంకోటి గవర్నమెంట్స్ ఏదైతే ఎగ్జామినేషన్ పెడతారు కదా వాళ్ళ బుక్స్, అలా నారాయణ, చైతన్య అన్ని దొరుకుతాయి అనమాట మన దగ్గర. దొరకని బుక్స్ అనేది ఏం లేదు. ఎందుకంటే మన దగ్గర మార్కెట్ మొత్తం 40-80 ఇయర్స్ నుంచి ఉంది. ఇది ఎన్ని ఇయర్స్ ఎగ్జాక్ట్లీ అంటే అంటే యాక్చువల్లీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర మెయిన్ రోడ్ ఉండే అనమాట. అయితే అక్కడ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి మాకు ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. అయితే మొత్తం మార్కెట్ ఉండబట్టి 48 ఇయర్స్ అరౌండ్ 50 ఇయర్స్. 50 ఇయర్స్. ఎందుకంటే తాత, నాన్న అట్లా మొత్తం వాళ్ళ నుంచి మా తరం నడుస్తుంది అనమాట. మీరు ఎప్పటి నుంచి? నేను వచ్చేసి ఒక 30 ఇయర్స్ నుంచి. 30 ఇయర్స్. బుక్ సేలింగ్ లోనే ఎక్స్పీరియన్స్. మొత్తం బుక్ సేలింగ్. ఎందుకంటే చదువుకోవాలి, ఎడ్యుకేషన్. 25 ఇయర్స్. ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ 30 ఇయర్స్, 25 ఇయర్స్ స్టూడెంట్స్ కంటే మీకే ఎక్కువ, ప్రొఫెసర్ల కంటే మీకే ఎక్కువ ఐడియా ఉండేటట్లేదు. అంటే వితౌట్ సర్టిఫికేట్ జెమ్స్ అనమాట. మనకేంటంటే మనకి ఇదే ఆధారం ఉంది. వాళ్ళు మా పేరెంట్స్ ఏంటంటే మాకు ఇది బిజినెస్ ఇచ్చారు కాబట్టి ఆ బిజినెస్ తోనే అట్లా రన్అప్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే ఒక దగ్గర జాబ్ చేయడం కంటే మన కాళ్ళ మీద మనం నిలబడి మనం బిజినెస్ చేసి మనం దాన్ని డెవలప్ చేస్తే మా పిల్లల దాకా కూడా వెళ్తుంది అది. ఇంకా ఈ సబ్వే బుక్ మార్కెట్ గురించి ఇంకా చెప్పాలంటే స్పెషల్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ మోస్ట్లీ ఎవరెవరు వస్తుంటారు కొనేదానికి? స్టూడెంట్స్ వస్తారు, పేరెంట్స్ వస్తారు. ఇప్పుడు హాస్టల్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కి సాటర్డే, సండే హాలిడేస్ వస్తారు అనమాట. అయితే వాళ్ళని కొంచెం బయటికి తీసుకొచ్చి బుక్స్ కావాలంటే బుక్స్, షాపింగ్ కావాలంటే షాపింగ్. ఎందుకంటే ఇక్కడ పక్కన సుల్తాన్ బజార్ ఉంది, లేడీస్ షాపింగ్ ఉంటది, జెంట్స్ షాపింగ్ ఉంటది, ప్లస్ బుక్స్ కోసం వస్తారు. ఇంకోటి అంటే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేసి మళ్ళీ ఒక టైప్ ఆఫ్ సూపర్ మార్కెట్ లాగా అన్ని ఒకటే దగ్గర వచ్చు అనమాట. ఏంటంటే ఇక్కడ బుక్స్ కావాలంటే బుక్స్ అన్ని దొరుకుతాయి, అక్కడ అది కావాలంటే అది దొరుకుతుంది. ఇంకోటి డిన్నర్, విన్నర్ అన్ని మొత్తం మార్కెట్ మొత్తం ఉంటది.
ఇంకోటి అంటే ఇక్కడ ఎన్ని రకాల బుక్స్ ఉన్నా కూడా మేము దాన్ని దాపెట్టి మరీ పెడతాం అన్నమాట. ఎందుకంటే కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వస్తారు, నాకు ఇలా కావాలి అలా కావాలి ఇది ఎడిషన్ కావాలి, అంతరించిపోయిన బుక్స్ కూడా అంతరించిన ఇట్లా చాలా మంది అడుగుతారు. ఈ బుక్ ఉంది అవైలబుల్ ఉందని. బయట కూడా దొరకదు, మోస్ట్లీ ఆన్లైన్ లో కూడా చాలా వరకు దొరకవు. చాలా మటుకు చాలా విన్నా మా ఫ్రెండ్స్ అందరూ కోటిలో దొరుకుతాయి. ఇంకోటి గ్రూప్స్ బుక్స్ కానీ, తెలుగు అకాడమీ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ లెవెల్, మెడికల్, డెంటల్, ఫార్మసీ మొత్తం A to Z 6 ఓకే. ఇంకొంచెం అంటే మీ దగ్గర ఓల్డ్ బుక్స్ అంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అలాంటిది ఏమన్నా ఉంటుంది అంటే అంటే ఒక 35 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ బుక్స్ మనకు 35 ఇయర్స్ కానీ 40 ఇయర్స్ బుక్స్ కానీ అన్ని దొరుకుతాయి. ఇప్పుడు ఇది ఉన్నది వర్డ్ బుక్, ఇట్లా జనరల్ బుక్స్, విజువల్ డిక్షనరీ, ఇంకోటి అంటే జనరల్ బుక్స్, ఇంకోటి ఇంగ్లీష్, ఇలా ఫార్మసీ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు బీటెక్ వాళ్ళది R13 రెగ్యులేషన్ ఉన్నది, ఆల్ ఇన్ వన్స్. ఇది ఏంటంటే వాళ్ళు R19, R7 మొత్తం 20 ఇయర్స్ బ్యాక్ కూడా దొరుకుతుంది. ఓకే. అంటే మోస్ట్లీ ఏ బుక్స్ దొరకడం కష్టంగా ఉంటది అంటే బయట స్టూడెంట్స్ అందరూ వచ్చి మాకు ఇది కావాలి అట్లాంటివి ఏమన్నా దొరుకుతుంది, కానీ ఏంటంటే దానికి మేము ట్రై చేస్తాం అన్నమాట. ఇలాంటిది మాకు చాలా పెద్ద గోడౌన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద. అయితే ఆ స్టాక్ అనేది అక్కడ మెయింటైన్ చేస్తాం. అంటే మీకు ఒక గోడంలో బుక్స్ అన్ని స్టోర్ చేసుకుంటాం. అది ఎందుకంటే ఒక 18 కిలోమీటర్ 20 కిలోమీటర్ గోడౌన్ ఉంటుంది అన్నమాట పెద్దది. ఏంటంటే అన్ని అలాగ పెట్టేస్తాం. అది ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో మనకు తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టాలంటే మాకు ప్లేస్ సరిపోదు. అందుగురించి మేము ఏం చేస్తామంటే గోడౌన్లన్నీ మొత్తం పెద్దగా సెట్ చేసి దాన్ని స్టూడెంట్స్ ఎలా అయితే వస్తారో అలా మేము ఇక్కడ ఆపి గోడౌన్ తీసుకొచ్చి ఇస్తాం. ఈ షాప్స్ అన్నిటికీ ఇంటర్లింక్స్ ఏమైనా ఉంటాయా? లైక్ అమ్మే ప్రతి షాప్ చాలా షాప్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ షాప్స్ మనే కానీ ఏంటంటే అందరం ఐకమత్యంగా బిజినెస్ చేసుకొని అందరం కలిసిమెలిసి ఉండి మా దగ్గర ఇక్కడ లేకుంటే ఇక్కడ, ఇక్కడ లేకుంటే అక్కడ, అక్కడ లేకుంటే ఇక్కడ తీసుకొచ్చి అంటే మన ప్రైస్ మనది, వాళ్ళ ప్రైస్ వాళ్ళది, ఒక 10 రూపాయలు 20 రూపాయలు ప్రాఫిట్ తో బిజినెస్ చేస్తాం అలా అన్నమాట. అండ్ ఇంకోటి సబ్వేలో పెట్టారు కదా ఇది, అంటే కింద అండర్ గ్రౌండ్ మోస్ట్లీ ఎక్కువ మంది వస్తుంటారు. మీకు ఈ రూట్ సరిపోతుందా? అంటే ఇప్పుడు ఇలా చదిపోతున్నా అంటే చదివి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఇవ్వలేరు, ఇక్కడ ఆపేస్తాం, ఇక్కడ లేకుంటే ఇక్కడ ఆపేస్తాం. అన్ని షాప్స్ మనే. జాతర ఉంటది కదా మొత్తం బుక్ స్టాల్, సాటర్డే సండే వస్తే జాతర ఉంటుంది, వీకెండ్స్ లో ఇంకెక్కువ ఉంటుంది. ఇప్పుడు జూన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎవరికి ఎవరు వినరు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్ అవరా మీరు? అంటే ఎంత మంది వస్తుంటారు బుక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మేము ఏంటంటే బుక్స్ ఏమైనా కావాలా అంటాం, బుక్స్ కావాలి అంటారు. బుక్స్ కావాలి అనగానే ఎవరైతే ఎట్లైనా పోయినా బిజీగా ఉన్నాయి. ఇలాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి బ్రదర్. అంటే మేము వేరే మిస్టేక్ లో ఉండి వేరే ఇక్కడ ఉన్నాయి, మా షాప్ వల్ల కూడా ఉన్నాయి ఇక్కడ, అయినా కూడా బుక్ తీసుకుంటా చెప్తలేవు. ఓకే. తర్వాత మా దగ్గర ఏంటంటే సీసీ కెమెరాలోనే తెలిసిపోతాయి, తెలిసిన తర్వాత ఇట్లా సంఘటన ఇది తీసుకుంటాం. ఇప్పుడు కస్టమర్ తీసుకోకపోతే మనం బయట పట్టుకోలేము కదా. ఏం చేసాం, సరే మన అదృష్టం ఉంటేనే దొరికిన దాంట్లో అడ్జస్ట్మెంట్ చేద్దామని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఛాలెంజింగ్ అనమాట. ఇంత సబ్వేలో మీరు ఎక్కడ చూసినా ఎన్ని బుక్స్ నా లైఫ్ లో నేను చూసున్నాను అనేసి మొత్తం ఒక బుక్ వరల్డ్ ఉంది ఇక్కడ. బుక్ వరల్డ్ ఉన్నది. ఇంకోటి అంటే ఈ బుక్స్ మీరు చూడాలన్నా కూడా కనీసం ఒక 10 రోజులు 15 రోజులు టైం పడుతుంది చూడటానికి, చూడడానికి ఉంటది. కానీ చదవడానికి మీరు లైఫ్ అబ్దుల్ కలాం సార్ అంతకంటే రేంజ్ లో పోవాల్సి వస్తుంది. కానీ అంత టాలెంట్, అంత పెద్ద గురువులు వాళ్ళని. సో నైస్. అంటే నిజంగా లిటరల్లీ చాలా గ్రేట్. लोग अभी चोरियां कर लेते हैं यहाँ पे हमारे वाले। ओके, वैसा कैसा करेंगे, उन लोग क्या करेंगे, बोला कुछ हल निकालो. నైస్. ఇంకా ఏమన్నా ఛాలెంజ్ అంటే ఇందులో పెట్టడం వల్ల మీకు ఇంకేమైనా స్పెషల్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి ఈ సబ్వేలో? అంటే అక్కడ నుంచి గవర్నమెంట్ ఏంటంటే మాకు స్పెషల్లీ ఇక్కడ స్పేస్ ఇచ్చారు అనమాట. ఇది స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షాప్స్ పెట్టి జిహెచ్ఎంసీకి కొంచెం పేమెంట్ కడుతున్నాం. జిహెచ్ఎంసీ కడుతున్నారు. జిహెచ్ఎంసీ ఎంత పే చేస్తాం అంటే పర్ ఇయర్ కి ఇలా ఉంటది. కంబైన్డ్ మీరు అందరూ కలిసి పే చేస్తాం. లైక్ మీరందరూ అంటే మొత్తం 70-75 షాప్స్ ఉన్నాయి. అవన్నీ మనం పే చేసిన తర్వాత ఏంటంటే ఇయర్లీ ఒకటి ఉంటుంది అన్నమాట. ఒక సబ్వేలోనే 70-80 షాప్స్. 70-80 షాప్స్. ఓకే. బయట నేను చూసాను, అంటే నార్మల్ గా బయట షాప్ అంటే బయట చూడడానికి మీకు ఏం కనిపించదు, లోపలికి వస్తే అన్ని కనిపిస్తుంది. లోపల చిన్న మీకు ఏదో మూవీ హాలీవుడ్ మూవీస్ లో చూసినట్టు ఎంట్రన్స్ లో చిన్న దూరం, చిన్న రూట్ ఏంటంటే ఇక్కడ మనకి వెళ్తే మొత్తం ఒక 5-10 మూవీ షూటింగ్స్ కూడా. మూవీ షూటింగ్స్ కూడా ఏమేం జరిగాయి మీకు ఏమైనా ఐడియా ఉందా? డి మన ఓల్డ్ మంచు ఓకే, మంచు విష్ణు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇక్కడనే అవుతుంది. ఎందుకంటే పోలీస్ డ్రెస్ వేసుకుంటాడు సంథింగ్. అవునవును, రన్నింగ్ ఇక్కడనే ఉంటది. ఇక్కడ ఇంకోటి మన రాజు గారి
రాజుగారి గది 3 అయింది. రాజుగారి గది 3 ఇక్కడ షూట్. ఇంకోటి మన అజిత్ విశ్వాసం విశ్వాసం నైస్. చిన్న పాప ఉంటది కదా, అవును. అయితే ఇక్కడనే ముంగట అక్కడికి వెళ్ళి ఉరుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత షెటర్ లో దాచుకుంటది. షెటర్ దాచుకుని విలియన్స్ అక్కడికి వెళ్ళి వస్తారు. అజిత్ గారు ఇక్కడ ఈ వేలోకి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ షూటింగ్ కాగానే మొత్తం పేరెంట్స్ అని మాట్లాడుకుంటూ ఎలా అనిపిస్తుంది షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ హీరో వచ్చినప్పుడు? కానీ మిమ్మల్ని ఓకే మూవీ చూస్తే హ్యాపీనెస్ అనిపిస్తుంది, షూటింగ్ చూస్తే హెడేక్ వస్తుంది. అది ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఏంటంటే వాళ్ళ వృత్తి కాబట్టి. అవును, ఎందుకంటే ఇప్పుడు మనం 3 hours మూవీ చూస్తాం, హ్యాపీగా అనిపిస్తుంది. అది వాళ్ళు 3 months 4 months కూడా పట్టవచ్చు, 8 months కూడా పట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళకి డేట్స్ రావాలి. ఈ విశ్వ గోపిచంద్ గారి విశ్వ కూడా గోపిచంద్ కూడా అయింది ఇక్కడ. ఓకే, చాలా మూవింగ్ అయింది. ఇంకోటి ఎన్టీ రామారావు గారిది మూవింగ్, అది ఏమంటారు సుల్తాన్ బాల్ అయింది. సంథింగ్ ఇక్కడ కూడా అయింది. రామారావు గారి షూటింగ్ అశోక్ మూవీ. అశోక్ రీసెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. నేను షాక్ అయ్యా, పాత ఎన్టీఆర్ గారు ఏమో అనుకుని. పాత ఎన్టీఆర్ ఈ సబ్వే పెట్టింది పాత ఎన్టీఆర్ గారే. అవునా? అవును, ఆ పాత ఎన్టీఆర్ గారే ఇక్కడ చూసి చెన్నైలో ఎక్కడనో ముంబైలో చూసిండ్రు. చూసిన తర్వాత ఆ సార్ ఏం చేశారంటే, అరే మన దగ్గర కూడా ఉండాలి కదా. సార్ అప్పుడు సీఎం ఉండే. ఓకే, రామారావు సీఎం ఉన్నప్పుడు ఇక్కడ చేసిండు. దాని తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చేసిండు. దాని తర్వాత సికింద్రాబాద్ దగ్గర చేసిండు. అక్కడ ఫ్లాప్ అయింది, ఇక్కడ హిట్ అయిపోయింది. సూపర్ హిట్ ఇది అన్నమాట. ఇప్పుడు పబ్లిక్ రావడం పోవడం ఎక్కువైపోతుంది. అయితే ఎక్కువైపోతున్నా కొంతమంది నైట్ పూట అంటే రావడం ఏంటంటే వీళ్ళు భయపడుతున్నారు అనమాట. అయితే ఆ భయపడంలో ఏమైందంటే సరే అని చెప్పేసి మూవీ తీసేసిన తర్వాత ఇప్పుడు సబ్వే పబ్లిక్ రావచ్చు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రతి షాప్ లో అందరు ఉంటారు. అప్పుడు లేడీస్ రావచ్చు, జెంట్స్ రావచ్చు, ముసలి వాళ్ళు కానీ వయసు వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు పోవచ్చు. అక్కడ అడుగుతారు ఇక్కడ నుంచి అక్కడ. ఒకప్పుడు సబ్వే లేవా బుక్స్ ఇవన్నీ? ఒకప్పుడు బుక్స్ అప్పుడు ఏంటి నార్మల్ గా పబ్లిక్ రావడం పోవడం, పబ్లిక్ రావడం జస్ట్ ఉండేది. అయితే దాని తర్వాత ఏమైందంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఉంటారు కదా. అవును, ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే టైం పాస్ కోసం కూర్చోడము, రావడము, సంథింగ్ డ్రింక్ అది ఇది చేయడము కొంచెం ఇష్యూ ప్రాబ్లం అయింది అనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే, మాకు అక్కడికి వెళ్ళి ప్లేస్ తీసేసి అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది చెప్పేసి ఇక్కడ మాకు అలౌడ్ చేశారు. అలౌడ్ చేసిన తర్వాత బుక్స్ అన్ని ఇక్కడ పెట్టిన తర్వాత చాలా బాగుంది ఇది. వాళ్ళు ఏం చేశారంటే రావడం పోవడం మాకు మంచిగా ఉంది, వాళ్ళు వస్తారు వాళ్ళ. ఓకే, సో అంటే ఇది యాక్చువల్లీ రామారావు గారి ఐడియా అనమాట. రామారావు గారు, ఎన్టీఆర్ గారు అమ్మో చాలా చేశారు. ఇంకా ఎన్టీ రామారావు గారు ఏంటంటే బీదోలు కానీ ఎవరైనా కానీ రూపాయి కిలో బియ్యం స్టార్ట్ చేసింది ఆ సార్. ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం స్టార్ట్ చేసింది ఆ సార్. ఓకే, చాలా చేసిరు, చేయలేని కాదు. నైస్. ఇందులో మాత్రం మంచి ప్లాన్ చేశారు సార్. కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి, చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే ఊళ్ళల్లో కూడా కొంచెం అంటే దత్తత తీసుకొని కొంచెం చూడడం చేయడం ఎలా అయితే సార్ రామారావు గారు. ఇంకా అంటే ఇది చూసుకుంటే మన ఇంకెన్ని సబ్వేలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో? ఇంకేమన్నా ఉన్నాయా ఇట్లాంటివి ఈ సబ్వేలో బుక్ స్టోర్స్ అనేవి? ఇది ఒకటేనా? ఇది ఒకటే. మీకు తెలిసి ముంబైలో ఇట్లాంటి సిటీస్ లో ఉన్నాయి? ముంబైలో ఉన్నాయి, కానీ ముంబైలో ఏంటంటే మనకంటే తక్కువనే. ఇంకా మనకు 100% ఉన్నది, వాళ్ళకి ఏంటంటే ఒక 30% ఉన్నది. అవునా? ఎందుకంటే ఇక్కడ 9 ఈ సరౌండింగ్ మొత్తంలో మీకు ఒక 1200 షాప్స్ దాకా ఉంటాయి. 12,000 మొత్తం మీ కోటి మొత్తంలో. ఎందుకంటే వరల్డ్ నంబర్ 1 ఇది. వరల్డ్ నంబర్ 1, ఇండియా కూడా కాదు, వరల్డ్ నంబర్ 1 బుక్ షాప్స్ అంటే. చూసారా? ఎందుకంటే దొరకని బుక్ అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బుక్స్ కావాలన్నా కూడా వాట్సాప్ లో పంపించి, ఫేస్బుక్ లో పంపించి, దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి ఆన్లైన్ ద్వారా మనం ఇప్పించడము, కార్గో అలా ఈ సర్వీస్ కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ తీసుకోవాలి, రాసుకొని మేము అన్ని అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళు బుక్కులు చూపించిన అమౌంట్ వేస్తేనే సగం ఇస్తారు. దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సగం వచ్చేస్తారు. షో చేస్తున్నాడు మీకు చూస్తే క్లియర్ గా అర్థమైపోయింది. వరల్డ్ లో నెంబర్ 1 బుక్ స్టోర్ అనడానికి రీజన్ ఏంటి అంటే ఈ సబ్వేలో ఇన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ మనకు దొరకని బుక్ ఉండదు. అండ్ దట్టు ఇది ఎన్టీ రామారావు గారు ఆయన విజన్ చూసారు ఎలా ఉందా. సో ఒకప్పుడు ఖాళీగా తిరిగే ఈ సబ్వేని ఇప్పుడు ఈ రకంగా ఎన్టీ రామారావు రాకముందుకు ఇది రోడ్ లేకుండే, ఇది మొత్తం క్లోజ్అప్ ఉండే. ఆ సార్ వచ్చేసి మొత్తం మ్యాప్ వేసి ఇంజనీరింగ్ వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని చూపించి మొత్తం రెడీ చేసిరు అనమాట. ఎట్లా మీ ఫాదర్స్ చెప్పారా ఇదంతా? అంటే మా ఫాదర్ చెప్పారు. యాక్చువల్ నేను కూడా అప్పుడు నేను 7th క్లాస్
ఓకే సార్ సీఎం అయినప్పుడు. ఓకే అయితే ఇక్కడి నుంచి ర్యాలీ వెళ్ళింది అనమాట. ఆహా ఆ సీఎం సార్ అయిపోయిన తర్వాతనే దాని తర్వాత కొంచెం కొట్లాటలు అవి ఇవి అయింది. రాజీవ్ గాంధీ గారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత మొత్తానికైతే 144 సెక్షన్ ఉండేది. దాని తర్వాత నార్మల్ అయిపోయింది. ఓకే మోస్ట్లీ ఎక్కువగా స్టూడెంట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ బుక్స్ తీసుకెళ్తుంటారు అంటే సబ్జెక్ట్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ అంటే ఇప్పుడు ఎంపీసీ గానీ బైపీసీ గానీ సిఈసి ఉంటారు, ఇంటర్ వాళ్ళు, మెడికల్ సబ్జెక్ట్ వాళ్ళకి రెగ్యులర్ నీడ్ ఉంటుంది. ఇంకోటి అవి జనరల్ కాకుండా ఇప్పుడు నావెల్స్ కానీ సినిమాటోగ్రఫీకి సంబంధించిన కానీ అన్ని ఉంటాయి. డివోషనల్ ఇంకోటి డివోషనల్ బుక్స్ ఉంటాయి, బయోగ్రఫీ ఉంటది, స్వామి వివేకానంద, ఇంకోటి మహాత్మా గాంధీ, ఇంకోటి ఛత్రపతి శివాజీ, వాళ్ళ ఝాన్సీ లక్ష్మీబాయి, అలాంటి ఏంటంటే హిస్టారికల్. ఇంకోటి తెలుగు నావెల్స్ కానీ అమ్మగారి పేపర్స్ అని అలా అన్ని A to Z ఉంటాయి. సో మొత్తం ఇంక ఇది ఎండా ఇటు దారి వరకు అదే బయటికి దారి ఉన్నది. అక్కడి నుంచి ఎడ్జ్కి దారి ఉంటది. అక్కడి నుంచి ఒక వే ఉన్నది, ఇక్కడ నుంచి ఒక వే ఉంది, ఇక్కడ నుంచి ఒక వే ఉంది. సో ఇటు మనం ఇటు వచ్చాము కదా, లోపలికి కూడా ఇంకో దారి ఉందా? ఇలా వస్తే 1 వే అవుతుంది. ఇలా వెళ్తే సుల్తాన్ బజార్ దారి అన్నమాట. ఇలా వెళ్తేనేమో మన సుల్తాన్ బజార్ ది మెట్రో స్టేషన్. మొత్తానికి జంక్షన్ లాగా ఉంది అనమాట ఇది. ఓకే సో కొంచెం ముందుకు వెళ్దాము. సో ఇటు సైడ్ కూడా చూద్దాం ఎలా ఉందో. అమ్మో ఇన్ని రకాల బుక్స్. కానీ మీకు ఛాలెంజింగ్ అనమాట సేల్ చేసేటప్పుడు కూడా బుక్స్. అంటే ఛాలెంజింగ్ అందరూ అని కాదు, కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఉంటారు. కానీ అంటే మేము ఒక అండర్స్టాండింగ్ మనమే ఎక్స్క్యూజ్ చేసుకుంటాం. చాలా కాన్షియస్ లో ఉండాలి మీరు డెఫినెట్లీ. సో చూసారు కదా, ఇప్పుడు మొత్తం కోటిలోని ఒక సబ్వే బుక్ మార్కెట్ మీకు చూపించాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని రకాల బుక్స్ అన్ని. ఇంకా లిటరలీ చెప్పాలంటే సిలబస్ చేంజ్ అయిన విషయం స్టూడెంట్స్ కి ప్రొఫెసర్లు అంటే ముందు వీళ్ళకి తెలుస్తుంది. ఓపెన్ చెప్పాలంటే లిటరలీ ప్రతిదీ వీళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది ఎప్పుడు ఏ సిలబస్ మారింది, ఎప్పుడు ఏది మారబోతుంది. సో మోస్ట్లీ 100% ప్యూర్ నాలెడ్జ్ ఉంటుంది బుక్స్ మీద. పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్లు ఉన్న బుక్స్ ప్రొఫెసర్ల కంటే ఈ బుక్స్ విషయంలో వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే మినిమం 30-25 years ఎక్స్పీరియన్స్ అంటే బుక్ సెల్లింగ్ లో నాకు తెలిసి అన్ని రకాలు తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇది ఎన్టీ రామారావు గారు కొంచెం ఇనిషియేట్ తీసుకొని స్టార్ట్ చేసిందని చెప్తున్నారు. సినిమా షూటింగ్స్ కూడా చాలా జరుగుతుంటాయి. నైస్, చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది కోటిలోని బుక్ మార్కెట్? ఎప్పుడన్నా చూడకపోతే రండి. మీకు ఏ బుక్ దొరకకపోయినా ఇక్కడికి వచ్చి డెఫినెట్లీ దొరుకుతుంది. ఐఎమ్ షూర్, 100% షూర్ అబౌట్. థ్యాంక్ యూ.